రే చింటూ, దేవుడి దగ్గర ఏం కోరుకున్నావురా? ఏదో ఒకటి చేసి అంజలిని నాకు కనెక్ట్ చేయ దేవుడా. గణేష, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మా క్లాస్ లో 3 అంజలిలు ఉన్నారు. ఉండు చూపిస్తాను నీకు. గణేష, ఈమెనే. మళ్ళీ చూపించలేదు అన్నది. రౌండ్ చపాతి. ఏంటే చపాతి చందమామ షేప్లో రౌండ్గా చేసావు? అవునండి, ల్యాప్టాప్ లో నేర్చుకున్నాను. ఐ షబాష్. అంత యూట్యూబ్. ఏయ్, ఆఫీస్కి టైం అవుతుంది, కాస్త ల్యాప్టాప్ తీసుకొని రా. ఏయ్, ఏంటి ఇది? చపాతి చపాతి చపాతి, రౌండ్ 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 చపాతి. ఏయ్, ఇది ల్యాప్టాప్ అనుకున్నావా లేదా ప్రెస్సింగ్ మిషన్ అనుకున్నావా? అది ఆఫీస్ లో మీకు యూజ్ అవుతుంది, ఇంట్లో నాకు యూజ్ అవుతుంది. 2 in 1 అండి. ఒక్కటిచ్చానంటేనా? సాయంత్రం ఏంటి? 8 గంటలకు వస్తారు. ఎందుకు? చపాతి చేయడానికా? కాదు, పూరి చేయడానికి. రే ఏంట్రా తొందర? వచ్చేస్తాను అర్జెంటుగా. రే 2 నిమిషాలు పదరా, ట్యూషన్ లో చేద్దు గాని. అంతసేపు ఆపుకోవడానికి నా వల్ల కాదురా. ఏ, ఉండేస్తాను. రారా. అక్కడ చూడరా, అంజలి వస్తుంది. అంజలి 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 అంజలి. ఏదో ఒకటి చేసి అంజలిని నాకు కనెక్ట్ చేయ దేవుడా. హాయ్ అంజలి. హాయ్ చింటూ. బేబీ, నా ఫ్రెండ్షిప్ అంటే నీకెంత ఇష్టం? నాకు చాలా ఇష్టం. అదే ఎంత ఇష్టమో అది చెప్పు. కళ్ళు మూసుకో. బేబీ, ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు చింటూ, అంతా చీకటిగా ఉంది. నీ ఫ్రెండ్షిప్ లేకుంటే నా జీవితమే చిమ్మ చీకటి బేబీ. అన్నిలో బట్టలు నేను ముట్టుకోవాలంటే చెయ్యి కడుక్కోనే ముట్టుకోవాలి బేబీ. ఏ ధ్రువ, అక్కడ ఏం జరుగుతుంది? ముదురు, దేశముదురు. చింటూ చింటూ, ఎందుకురా చిమ్మ చీకట్లో చదువుకుంటున్నావు? నానా, రేపొద్దున నువ్వు రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు నా కొడుకు అగరబత్తి వెలుగులో చదువుకున్నాడని చెప్పుకోవడానికి ఒక చిన్న కంటెంట్ కావాలి కదా నానా. అందుకే నాన్న ఇలా. చింటూ చింటూ, ఇంతలా కష్టపడుతున్నావు ఎందుకురా? అంతా టీఆర్పీ కోసమే నాన్నా. నానా, ఏంటి బుజ్జి? లైట్ ఆఫ్ చేయండి, నేను చదువుకోవాలి. మహా మేధావి నా కొడుకు. రోజు రోజుకి ఫోన్ పిచ్చి ఎక్కువ అవుతుంది. ఇంకోసారి ఫోన్ రీల్స్ అన్నావంటే కాళ్ళు చేతులు విరక్కొట్టి మూల కూర్చోబెడతాను. ఏమనుకున్నావో? తిన్రా. వద్దు. తిను. నాకొద్దు మమ్మీ. ఏమండి, చూడండి, విని అన్నం తినంటున్నాడు, మీరే తినిపించండి. మారం చేయకుండా మర్యాదకు తిను, లేదనుకో కైమా చేసేస్తాను. తిండిపోతా. నా కొడుకు నీకు ఇలా చెప్తే అర్థం కాదురా. ఈ రోజు నుంచి నువ్వు మొబైల్ ముట్టుకోకూడదు. రేపటి నుండి రీల్స్ చేయకూడదు. తిను.
రేపు స్కూల్ ఉంది, త్వరగా వెళ్ళి పడుకో. సండే నాన్న సెలవు. గాంధీ జయంతి రోజే స్కూల్ ఉందని వెళ్ళి నా కొడుకు నువ్వు. రేపు సండే అయినా పర్వాలేదు, వెళ్ళు. మూసుకొని వెళ్ళి పడుకో. స్టూడెంట్స్ అందరూ హోంవర్క్ చేశారు కదా? గుడ్. చింటూ హోంవర్క్ చేసావారా? లేదురా మిస్ నేను హోంవర్క్ కలెక్ట్ చేస్తాను. ఓకే రాజు, త్వరగా అందరి దగ్గర హోంవర్క్స్ కలెక్ట్ చేసేయ్. చింటూ నోట్స్ దగ్గరికి రా. హోంవర్క్ చేయలేదని మేడం కి చెప్పుకో ప్లీజ్. సరే చింటూ. మిస్ చింటూ హోంవర్క్ చేయలేడంట. నన్ను మోసం చేసావరా? చింటూ స్టాండ్ అప్. చెప్పు, ఎందుకు హోంవర్క్ చేయలేదు? మేడం జ్వరం వచ్చింది మేడం. జ్వరమా? బానే ఉన్నావు కదరా? మేడం అది నాకు కదా మేడం జ్వరం వచ్చింది, మా నాన్నకి. మా నాన్నని టెస్ట్ చేస్తే తెలుస్తుంది మీకు. తమాషా చేస్తున్నావా? పట్టు, చేయి పట్టు. టీచర్ తోనే వేళాకోళమా? పట్టు, చేయి పట్టురా. పట్టు, పట్టరా. హార్ట్ సింబల్ ఎలా పంపించాలి ఇందులో? గుర్తొచ్చింది. చింటూ ఇక్కడేం చేస్తున్నారా? రే వాట్సాప్ లో హార్ట్ సింబల్ ఎక్కడ ఉంటుంది? హో అదా, ఇటీవల నేను చూపిస్తాను. చూడరా ఇక్కడే ఉంది. అంజలికి పంపించడానికి రా. రే వద్దురా, భయం వేస్తుంది. దేనికి భయపడనక్కర్లేదు. దిస్ ఇస్ మై లైఫ్, మై రూల్స్. అరే రే చింటూ వద్దురా. అరే చింటూ, రే వాళ్ళ నాన్న కానిస్టేబుల్ రా. సిటీకి 100 మంది కానిస్టేబుల్స్ వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ ఉండేది ఒక్కడే చింటూ లోకల్. బేబీ అంజలి ఐఎమ్ కమింగ్. చింటూ బాయ్ స్వీటీ, బాయ్. ఏయ్, నా కూతురికి ఎందుకురా హార్ట్ సింబల్ పంపించావు? ఆంటీ అది నా ఫోన్ కాదంటీ, మా నాన్న ఫోను. మా నాన్న మీకు పంపించారంటీ. మీ నాన్న? మీ నాన్న మెసేజ్ చేశాడా? ఎందుకు రా అబద్ధం చెప్పావు? ఆంటీని క్లోజప్ లో చూస్తే భయం వేస్తుండ్రా, అందుకే అలా చెప్పాను. హాయ్ స్వీటీ. హాయ్ చింటూ. ఏం చేస్తున్నావు? నేనా చదువుకుంటూ ఉన్నా. ఈ చెడ్డ ప్రపంచంలో అందమైన ప్రపంచాన్ని చూపిస్తా, నాతో రా. అంబిక నాటు 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 నాటు. ఏ స్వీటీ కట్ స్వీటీ. ఏమైంది చింటూ? చలి వేసినప్పుడు ఇలా వణకాలి. అంత ఓవర్గా చెయ్యాలా? అలా రియాక్షన్ చేస్తేనే లైక్స్ కామెంట్స్ వస్తాయి. ఓకే డిస్కో. లవ్ యూ స్వీటీ. స్వీటీ నాన్న. అయ్యో మీ నాన్న. రేయ్, నువ్వంటే చదువుకోవు, చదువుకునే వాళ్ళని ఎందుకు చెడగొడుతున్నావు? నీకు రీల్స్ పిచ్చి పట్టిందిరా. అన్నా మాదే తప్పు, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటా అన్నా. చదువుకునే పిల్లలు మూసుకొని చదువుకోకుండా రీల్స్ అనే పిచ్చిలో పడి రేయ్, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అన్నా అబ్బా కొడుకులు ఇద్దరిని చూస్తే బచ్చాల్లా ఉన్నారు, వదిలే అన్నా పాపం. బతికిపోయావు, వెళ్ళ. ఓకే సార్, థ్యాంక్ యూ అన్నా. సరే అన్నా. మా నాన్న సైలెంట్ ఉన్నారని వచ్చా అనుకున్నారా? మా నాన్న తలుచుకుంటే ఒక్కొక్కరిని కోసి కారం వేస్తాడు. నానా ఎవరిని వదిలిపెట్టద్దు. నువ్వు ఫైట్ చేసి నన్ను విడిపించగలనా? వచ్చా
ఛా, ఏయ్. మీకే గనక దమ్ముంటే మా నాన్న మీద చేయండిరా చేయండిరా. అన్నా రేయ్ వాళ్ళే వదిలేసి వెళ్తున్నారు మధ్యలో నీకేంట్రా? అన్నా మీరెళ్ళండి అన్నా, చిన్నపిల్లాడు ఏదో తెల్లకి బిల్డప్ ఇచ్చాడు, సారీ అన్నా. ఈ రేంజ్ లో మాట్లాడుతున్నాడు వీడు చిన్నపిల్లడా? ఓ మై గాడ్ అంకలమ్మా. నాన్న అంకలమ్మ పర్మిషన్ ఇచ్చింది. కుమ్మై కుమ్మై. రే మూసుకొని ఉండ్రా. యుద్ధంలో దిగాక శత్రువుల్ని లెక్క చేయొద్దు. ఇచ్చి పడి నాన్న తెచ్చి. రే కాళ్ళు పట్టుకుంటే కాస్త మూసుకొని ఉండ్రా. అమ్మా మా నాన్నని కొడతారబ్బా. అన్నా ఏదో చిన్నపిల్లాడు తెలియక వాగేశాడు, ఇక నుండి బిల్డప్ ఇవ్వడు. నేను గ్యారంటీ. ఏనుగు నడిచేదే రహదారి. మీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొట్టి పడేసినా మా నాన్న పవర్ స్టార్ మళ్ళీ లేచి కొడతారా? సత్తా ఉంటే వచ్చి కొట్టండ్రా. దీనికంతటికీ కారణం నువ్వే. ఊరికి నోరు మూసుకొని కూర్చోరంటే బిల్డప్ ఇచ్చి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. నువ్వు అసలు కొడుకువేనారా? అమ్మా నాన్న మా నాన్నకి నేను బిల్డప్ ఇవ్వకపోతే ఇంకెవరిస్తాను నాన్న? నేను చేసింది తప్ప నాన్న? చెప్పు నాన్న చెప్పు. చింటూ నాన్న చింటూ నాన్న తప్పుగా అర్థం చేసుకున్నాను రా నిన్ను. తప్పుగా అర్థం చేసుకున్నాను చింటూ. రేయ్ నీ కొడుకు ఆ పిల్లని తీసుకెళ్లి రీల్స్ చేసినందుకే నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు. అవును హార్ట్ సింబల్ పంపించాడు కదా, ఎవరికది? ఎవర్రా తను?